నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ముందుగా సుఖీభవ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన శరీరం కూడా ఒక సిస్టమ్ లాంటిది. అందులో కొన్ని అంకెలు సరిగ్గా ఉంటేనే మన ఆరోగ్యం సాఫీగా నడుస్తుంది. ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, బిఎంఐ, పిఎస్ఏ తదితర అంకెలన్నీ ఇవాళ మనలో చాలా మందిలో ముందుకు పరుగులు పెడుతున్నాయి. బయటికి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే చాలా మందిలో ఈ నెంబర్స్ అన్నీ నిశ్శబ్దంగా పెరిగిపోతున్నాయి. ఇందుకు గాడి తప్పిన నేటి మన ఆధునిక జీవనశైలినే కారణంగా చెబుతారు డాక్టర్లు. యాంత్రికమైన జీవనశైలి, శ్రమలేని జీవనం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు, తీవ్రమైన ఒత్తిళ్లు, అనవసరమైన ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మన ఒంట్లోని అంకెల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. మన జీవన గతిని నిర్ణయించే ఆరోగ్య అంకెల్ని అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెంచరీకి చేరువవుతోన్న షుగర్ లెవెల్స్, 125 దాటిన రక్తపోటు, డబల్ సెంచరీకి దగ్గరవుతోన్న కొలెస్ట్రాల్ నిల్వలు, మొత్తంగా నేడు మన ఆరోగ్యం అంకెల్లో చిక్కుతోంది. గాడి తప్పిన జీవనశైలి, ఒక తీరు తెన్నులేని ఆహారం, శ్రమలోపించిన బద్ధకపు జీవనం ఇవన్నీ ఇవాళ మన జీవన గడియారాన్ని గతి తప్పేలా చేస్తున్నాయి. ఫలితంగా బరువును తెలిపే బిఎంఐ మొదలుకొని కీలకమైన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్థాయిలన్నీ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. మన శరీరంలో కీలకమైన అంకెలన్నీ ఆరోహణ క్రమంలో మునుముందుకు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన జీవనగతిని నిర్ణయించే కీలకమైన అంకెల్ని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మన ఆరోగ్యకరమైన జీవన విధానానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకుందాం. దీంట్లో ప్రతిరోజు మనం చూస్తుంది పేషెంట్స్కి కొంతవరకు అవగాహన ఉన్నా ఆ నంబర్సు, ఈ ఆరోగ్యంలో నంబర్స్ అనేవి కొన్ని చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. పర్టికులర్గా షుగర్ లెవెల్స్, బీపీ, నా బీపీ ఇంత ఉంటుంది, ఇంత ఇలా ఉంది అని పేషెంట్స్ చెప్పటం కానీ, లేకపోతే మనం పేషెంట్స్కి అడ్వైస్ ఇవ్వటం కానీ, దీంట్లో కొలెస్ట్రాల్, థైరాయిడ్ లెవెల్స్ ఇట్లా రకరకాలుగా పేషెంట్ ఈ నంబర్స్ దీంట్లో ఒక విధమైన కొంత కన్ఫ్యూజన్కి గురవటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొట్టమొదట మనం షుగర్ లెవెల్స్ కనుక తీసుకుంటే, ఫాస్టింగ్ షుగర్ లెవెల్ మనకి 110 పైన ఉన్నా కానీ, తిన్న తర్వాత 180 పైన ఉన్నా కానీ ఈ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సుమారుగా మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. అంటే కరెక్ట్గా 110 ఆ లెవెల్లో మెయింటైన్ అవుతున్నప్పుడు వాళ్ళకి చాలామందికి మందులు అవసరం ఉండదు, కానీ ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవటం, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం, పర్టికులర్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం, కూరలు ఎక్కువ తీసుకోవటం, ఇటువంటివి చేసుకుంటే మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటీస్ రాకుండా కొంతకాలం మనం ఆపగలుగుతాము, లేకపోతే పూర్తిగా రాకుండా కూడా ఉంటుంది. తర్వాత ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనకి చాలా మానిటర్స్ వచ్చినాయి. అంటే ఒక విధమైన ఇండికేటర్స్, అంటే మనకి షుగరు ఎలా ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చూసుకోవటం, మనం బ్లడ్ తీయాల్సిన అవసరం లేకుండా దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటా దానికి కావలసిన మార్పులు చేసుకోవటం. అండ్ కొద్దిమందిలో ఇన్సులిన్ అవసరం అయినప్పుడు మటుకు దయచేసి ఇంజెక్షన్ అని భయపడి ఇన్సులిన్ తీసుకోకుండా ఉండొద్దు. ఇన్సులిన్ చాలాసార్లు ట్యాబ్లెట్ల కంటే కూడా మనకి షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. 120/80 మనలో సాధారణంగా ఉండాల్సిన రక్తపోటిది. కానీ ఇవాళ గాడి తప్పిన జీవనశైలి మూలంగా మనలో చాలామందిలో ఈ బీపీ అనేది 120ని ఎప్పుడో దాటిపోయింది. 125, 130కి
దరిదాపుల్లో కనిపిస్తోంది. రక్తపోటు విరుచుకుపడితే ఎంత ప్రమాదమో మనకు తెలిసిందే. గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర విపత్తులకు ఈ హై బీపీయే మూల కారణం. గతి తప్పిన ఆహారపు అలవాట్లను సరిచేసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, మానసిక ఒత్తిడులు, ఆందోళనల్ని అధిగమించడం వంటి జీవనశైలి జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా పోటెత్తే రక్తపోటుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉందని చెబుతారు డాక్టర్లు. బీపీ ఫిగర్స్ 120/80 ఉండాలి. దట్స్ ది నార్మల్ బ్లడ్ ప్రెషర్ లెవెల్. అయితే కొంతమందికి తక్కువ ఉంటుంది. తక్కువ అంటే మరీ తక్కువ కాకుండా కొంచెం తక్కువ ఉన్నప్పుడు దానివలన వచ్చే ప్రమాదం ఏం లేదు, యాక్చువల్గా మంచిది కూడా. అయితే కంటిన్యూస్గా 140 ఆ రేంజ్లో బీపీ కనుక ఉంటే 100కి 100 పాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ బీపీ మందులు మటుకు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాదాపు జీవితకాలం వాడాల్సి ఉంటుంది. మధ్యలో అవసరమైతే డోసులు పెంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బీపీ మనకి బాగా కంట్రోల్లో ఉంటే ఒక్కోసారి డోసు తగ్గించుకోవటం కూడా చేయొచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మన జీవన శైలిలో మార్పు. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, సాల్ట్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవటం, వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధమైన ఎక్సర్సైజ్ చేస్తామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్సర్సైజు ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్. మనం సైక్లింగ్ చేస్తామా, లేకపోతే వాకింగ్ చేస్తామా. సపోజ్ నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి, మనం సైక్లింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి ఎక్సర్సైజెస్, యోగా, ఇవన్నీ కూడా మనం బీపీని నియంత్రించుకోవడంలో చాలా ఉపయోగపడతాయి. మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ పారామీటరు బ్లడ్ ప్రెషర్ అనేది నియర్ నార్మల్ మెయింటైన్ చేసుకోవటం. ఇప్పుడు ప్రజెంట్ డేలో మనకి 130 వరకు కూడా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటే చాలా వరకు 40-45 సంవత్సరాలు దాటిన వారికి మనకి మందులు లేకుండానే ఆరోగ్యకరమైన జీవన శైలితో దాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు 100కి 100 పాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా తీసుకొని ఒక్కోసారి డోసులు పెంచుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఒక్కొక్కసారి 2 ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది, 2 రకాల ట్యాబ్లెట్లు. ఈ బీపీ ఇలాగే మనం గనక మందులు సరిగ్గా వాడకుండా మధ్యలో స్కిప్ చేసినా కూడా అది బ్లడ్ ప్రెషర్ ఒక్కసారి అమాంతం పెరిగి మెదడులో రక్తనాళాలు చిట్లట్టం కానీ బ్లీడింగ్ జరగటం ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటుంది. ఎక్కువ కాలం బీపీ హయ్యర్ రేంజ్లో మెయింటైన్ అయితే చాలా రకాల గుండె ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటినన్నిటినీ మనం నియంత్రించాలంటే ముందు మనం బ్లడ్ ప్రెషర్ని నియంత్రించుకోవాలి. దానికి కావాల్సిన జాగ్రత్తలు, మందులు వాడాల్సి ఉంటుంది. మన ఎత్తు, బరువును తెలిపే BMI సూచి ఎల్లప్పుడూ 25 లోపే ఉండాలి. కానీ శ్రమ లోపించిన నేటి ఆధునిక జీవనశైలి మూలంగా ఇవాళ మనలో చాలా మందిలో BMI 25 పైనే ఉంటుంది. ఫలితంగా అధిక బరువు, ఊబకాయం సమస్యలుగా మారుతున్నాయి. అలాగే 100 లోపు ఉండాల్సిన గ్లూకోజ్ చాలా మందిలో సెంచరీని దాటి ముందుకు పరుగు పెడుతుంది. BMI, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 25 మన ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువుండాలో తెలిపే ఈ BMI సూచి ఎప్పుడు కూడా 25 లోపే ఉండాలనేది డాక్టర్లందరూ చెప్పే ఆరోగ్య సూత్రం. కానీ ఇవాళ మనలో చాలా మందికి BMI సూచి 25కు పైనే ఉంటుంది. నేటి ఆధునిక జీవన శైలిలో ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయిన ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారాలు, బేకరీ ఐటమ్స్, కొవ్వు పదార్థాలు, కోలాలు, ఐస్ క్రీంలు ఇవన్నీ ఇవాళ్ల మనకు అధిక బరువును శాపంగా అంటగడుతున్నాయి. పెరుగుతున్న బరువు మూలంగా BMI సూచి కూడా పెరుగుతూ పోతోంది. BMI సూచి పెరుగుతున్న కొద్దీ పొట్ట ముందుకు పొడుచుకురావడంతో పాటు నడుము వైశాల్యం కూడా అడ్డంగా పెరుగుతుంది. దీంతో స్థూలకాయం సమస్యగా మారుతుంది. చివరికి మన బరువే మన పాలిట గుదిబండగా పరిణమిస్తుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేసుకుని జీవన శైలిలో తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం ఈ BMI సూచికి
అడ్డుకట్ట వేయడం సాధ్యపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు. మన లైపిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు మనకి కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ లెవెల్లో ఉండటం అనేది చాలాసార్లు పేషెంట్స్ దాని గురించి కంగారు పడుతూ ఉంటారు. అయితే వీటిల్లో చాలా వరకు కూడా మన లైఫ్ స్టైల్ మార్చుకొని మనం ఫ్యాట్స్ తగ్గించుకొని ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకుంటా మనం కొన్ని పద్ధతులు ఎక్సర్సైజ్ ఇటువంటివి చేయటం వలన మనకి ఏ విధమైన మందులు వాడాల్సిన అవసరం లేకుండా వాటిని తగ్గించుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి లైపిడ్స్లో కూడా కొలెస్ట్రాల్లో కూడా మనకి మంచి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకొని మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలంటే మనం కొన్ని విషయాలు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్టు మనకు ఇంకొక అంకె ఉంది. 0, 5, 10, 25. 0 అంటే నో స్మోకింగ్, 0 to స్మోకింగ్. అండ్ 5 అంటే మనం రోజు 5 రకాల వెజిటబుల్స్ తీసుకోవటం. 10 అంటే వాళ్ళు ఇచ్చేది 10,000 అడుగులు ప్రతిరోజు నడక. అయితే అందరూ 10,000 అడుగులు నడవటం అనేది సాధ్యపడకపోవచ్చు. బట్ ఆ 10,000 అడుగులకి సరిపడా క్యాలరీస్ కరిగించేటట్టు మనం సైక్లింగ్ కానీ వేరే విధమైన ఎక్సర్సైజెస్ కానీ చేసుకోవచ్చు. 100 గాడి తప్పిన నేటి ఆధునిక జీవనశైలి మూలంగా మనకు శాపంగా వచ్చి పడుతున్న తీపి జబ్బుకు సంకేతమైన సెంచరీ ఇది. మన రక్తంలో ఎప్పుడూ 100కు లోపే ఉండాల్సిన షుగర్ నిల్వలు ఇవాళ మనలో చాలా మందిలో సెంచరీకి చేరువగా వచ్చేస్తున్నాయి. మన రక్తంలో ఈ చక్కెర నిల్వల శాతం సెంచరీ దాటిందంటే ఇక షుగర్ జబ్బు మొదలైనట్లే. అదుపులో ఉంచుకోవడం తప్ప శాశ్వత చికిత్స లేని ఈ జీవితకాలపు మొండి మధుమేహ వ్యాధికి అడ్డుకట్ట వేయడానికి బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు తీపి, కొవ్వు పదార్థాల్ని తగ్గించుకోవడం అత్యవసరమని గుర్తుంచుకోవాలి. అలాగే సాధారణంగా 150, 160కి లోపుగా ఉండాల్సిన కొలెస్ట్రాల్ నిల్వలు నేడు మనలో చాలా మందిలో 200కి పైనే ఉంటున్నాయి. అన్నింటికీ మించి ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్ కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, క్యాన్సర్లు ఈ విపత్తులన్నీ కొలెస్ట్రాల్ విష ఫలితాలు. కాబట్టి ఆహారం, వ్యాయామం, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదకరమైన ఈ కొలెస్ట్రాల్ నిల్వలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. మన బిఎంఐ అనేది 25 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవటం. అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే చాలా జబ్బులకి మూల కారణం అధిక బరువు. అదొక్కటే గుర్తుంచుకోండి. అది గనక ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గించుకోగలిగితే మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు, వేరియస్ అదర్ జబ్బులు, గుండె జబ్బుల్ని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ కంట్రోల్ చేసుకోవటంలో మనం బిఎంఐ అనేది 25 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవటం. మనం ఈ బరువు తగ్గటం కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే రాడికల్ డయట్స్ చేసి సడన్గా బరువు తగ్గటం, షార్ట్ పీరియడ్లో ఎక్కువ బరువు తగ్గటం అనేది చేయటం వలన రకరకాల వేరే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే బరువు తగ్గటం కూడా ఒక డిసిప్లిన్డ్ డయట్ తోటి ర్యాపిడ్ వెయిట్ లాస్ లేకుండా బరువు తగ్గితే అది నిజంగా ఆరోగ్యకరమైన పరిణామం. మీకు అన్ని జబ్బులు దాదాపు కంట్రోల్లోకి వస్తాయి. మన ఒంట్లో జీవక్రియల్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన థైరాయిడ్ హార్మోన్ ఇవాళ గతి తప్పుతుంది. ఉండాల్సిన దానికంటే బాగా ఎక్కువగానో లేదంటే తక్కువగానో ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ లోపాలనేవి మహిళలకు శాపంగా మారుతున్నాయి. అలాగే పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తెలిపే పిఎస్ఏ విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. థైరాయిడ్, పిఎస్ఏ విలువల్ని అదుపులోకి తేవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 5 మన శరీరంలో కీలకమైన థైరాయిడ్ హార్మోన్ శాతాన్ని తెలిపే అంకె ఇది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో పోలిస్తే ఈ అంకె చిన్నదే కావచ్చు. కానీ
దీనికున్న ప్రాధాన్యతను మనం విస్మరించలేం. థైరాయిడ్ హార్మోన్ 5 కన్నా ఎక్కువైనా లేదా 5 కన్నా తక్కువైనా మన జీవక్రియల్లో తేడాలు చేస్తాయి. ఎదుగుదల లోపాలు మొదలుకొని సంతానరాహిత్యం వరకు రకరకాల అనర్థాలు వచ్చి పడతాయి. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాగే ఇప్పుడు గతి తప్పిన జీవనశైలి మూలంగా మనలో చాలా మందికి థైరాయిడ్ లోపాలు సాధారణ సమస్యలుగా మారిపోయాయి. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల్లో థైరాయిడ్ సమస్యలు చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఇతర జీవనశైలి జబ్బుల్లో మాదిరే థైరాయిడ్ విషయంలోనూ మనం జాగ్రత్త పడాల్సి ఉంది. చాలామందిలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి చూస్తూ ఉంటాం. దీంట్లో థైరాయిడ్ కొంతమందికి థైరాక్సిన్ ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. ఈ తక్కువగా ఉండటం అనేది ఎక్కువగా చూస్తాము. దాంట్లో కావలసిన మెడికేషన్ అవసరమా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత ఒక్కసారి మనం హార్మోన్ టాబ్లెట్స్ కానీ లేకపోతే హార్మోన్ ఇంప్రూవ్ చేసుకోవటానికి కావలసిన మినరల్స్ కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తే మనం వాటిని రెగ్యులర్గా జీవితకాలం వాడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ప్రతి 3 నెలలకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని అవసరమైతే డోసు పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేయాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ ఏదో ప్రాబ్లం వచ్చినంత మాత్రాన ఏమీ ప్రపంచం తలకిందులైపోదు. చిన్న మెడిసిన్ రెగ్యులర్గా రోజు ఒకటి ఉదయం వేసుకుంటే కంప్లీట్గా నార్మల్ లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు. తర్వాత ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ PSA అంటారు. ఇది 60 సంవత్సరాలు దాటిన మగవారు దాన్ని కనీసం సంవత్సరానికి ఒకసారన్నా కానీ ఆ హార్మోను చేపించుకోవటం. ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ జబ్బులు కానీ మొదటి స్టేజ్లో గుర్తిస్తే దాని ట్రీట్మెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది. సో అదొకటి 60 సంవత్సరాలు దాటిన తర్వాత రెగ్యులర్గా చేయించుకోవటం. పర్టికులర్గా యూరిన్ ట్రబుల్ అంటే మనం యూరిన్ను దార సన్నబట్టం కానివ్వండి, చుక్కలు చుక్కలుగా పట్టడం కానివ్వండి, ఇటువంటివి ఉన్నప్పుడు మటుకు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఆ తర్వాత ఈ టెస్ట్ కూడా చేయించుకోవటం అనేది చాలా అవసరం. సో ఈ నూతన సంవత్సరంలో చాలామంది కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంకెల్లో ఆరోగ్యం ఉందని గుర్తుంచుకొని మన జీవన శైలిలో మార్పు తెచ్చుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఈ అంకెల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 05-10-25 మన శరీరాన్ని నిత్యం చక్కని ఆరోగ్యంతో ఉంచే ఒక దివ్యమైన అమృత సూత్రం ఇది. ఇక్కడ 0 అంటే పొగాకు ఉత్పత్తులు. పొగాకులో ఉండే నికోటిన్కి పూర్తిగా దూరంగా ఉండాలని అర్థం. 5 అనేది నిత్యం 5 రకాల కూరగాయలను తప్పనిసరిగా తినాలి అని చెబుతుంది. అలాగే 10 అనేది నిత్యం మనం కనీసం 10,000 అడుగులైనా వెయ్యాలని చెబుతుంది. ఉదయమో సాయంత్రమో మనకెప్పుడు వీలైతే అప్పుడు కనీసం ఒక 10,000 అడుగులైనా నడవడానికి వీలు చేసుకోవాలి. ఇక 25 అనేది మన ఎత్తుకు ఎంత బరువు ఉండాలో తెలిపే BMI సూచి. ఈ BMI సూచి ఎప్పుడు కూడా 25 లోపే ఉండేలా చూసుకోవాలి. దివ్యమైన ఈ ఆరోగ్య సూత్రాన్ని నిత్యం ఆచరణలో పెడుతుంటే మన శరీరంలో కీలకమైన అంకెలు అదుపు తప్పడం అనే ప్రశ్నే ఉండదు. మన ఆరోగ్యం కూడా దివ్యంగా భేషుగ్గా ఉంటుంది. మన ఒంట్లో కీలకమైన అంకెలు అదుపు తప్పడం, ముందుకు పరుగులు పెట్టడం అంటే మన ఆరోగ్య వేగం దెబ్బతినడమే. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, BMI, థైరాయిడ్ మొదలైనవన్నీ వాటి పరిమితుల్లో నియంత్రణలో ఉండాలి. ఇందుకు చురుకైన జీవనశైలిని ఆచరించాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.